హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేమైతే భైరవ వాకకి వచ్చామంట. ఇక్కడైతే చాలా బాగుంది, కానీ చాలా దూరం, 1 కిలోమీటర్ అంత దూరం. నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో, నేను సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వైజాగ్లో భైరవ వాకకి వచ్చాము. అయితే ఇక్కడ చాలా దూరం నడవాలి, చాలా జారుడుగా ఉంది. వర్షం నిన్న ఇక్కడైతే వర్షం పడుతుంది కదా, సో జారుడుగా ఉంది చాలా. ఇక్కడైతే అడుగడుగుకి నాగస్వామి పుట్టలే. ఇక్కడ ముంజు చెట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కళ్ళు కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు. సో అది కూడా వీడియో తీద్దాం అనుకున్నా, కానీ 3 minutes అయితే టైం అయిపోయింది. సో అందుకే అది వీడియో తీయలేదు. ఇక్కడ భైరవ స్వామి చాలా పవర్ఫుల్ అంట. సో ఇక్కడైతే మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే దారి మధ్యలో అయితే చాలా సైలెంట్గా కూడా ఉంది. నాకైతే ఒక స్నేక్ అయితే కనబడింది. మేమైతే మా మామ మమ్మల్ని తీసుకొచ్చాడు కార్లో, అందుకే వచ్చాము. ఇలా భైరవాక్ నుంచి బీచ్కి వాటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో అవి కూడా నెక్స్ట్ పార్ట్లో పెడతాను. అక్క మహాలక్ష్మి గుడికి ఆ స్నేక్ అయితే చాలా బ్లాక్గా ఉంది. తీద్దాం అనుకున్నా కానీ భయం వేసి తీయలేదు. మీలో ఎవరైనా భైరవ వాక్కి వెళ్ళుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, జై భైరవ స్వామి అని.